మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇద్దరు ఎన్విరాన్మెంటలిస్టుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సింది గాలి, నీరు, ఆహారం, బట్టలు. ఇవన్నీ మనకి క్వాలిటీగా కరెక్ట్ గా రావాలంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తుల పేర్లు దారపల్లి రామయ్య గారు, సాలుమర్ద తిమ్మక్క. బై ద వే వీళ్ళిద్దరూ కూడా పద్మశ్రీ హానరీస్. వీళ్ళ లైఫ్ మొత్తం కూడా ఏమీ ఆశించకుండా కొన్ని లక్షల వేల చెట్లు నాటి మన కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కోసం యాక్చువల్ నీడ్ని ఎన్హాన్స్ చేశారు. దారపల్లి రామయ్య గారి పాకెట్స్ ఎప్పుడు కూడా సీడ్స్తో ఫుల్ అయిపోయి ఆయన సైకిల్ మొత్తం ప్లాంట్స్తో లోడ్ చేసి కనపడిన బ్యారన్ లోన్స్ ప్రతి చోట విత్తనాలు, మొక్కల్ని నాటారు. అలా సుమారు ఆయన 1,00,000కు పైగా చెట్లు నాటారు. ఖమ్మం ఇన్ అండ్ అరౌండ్ మొత్తం పండ్ల చెట్లని, నీడనిచ్చే చెట్లని, చాలా వాటిని కూడా ఈయన సొంతంగా ఈయన చేత్తో నాటారు. సాలుమర్ద తిమ్మక్క గారు కర్ణాటకలో స్టేట్ హైవే 94 ప్రక్కకు బనియన్ ట్రీస్ సుమారు 385 మర్రి చెట్లని రోడ్డుకి ఇరువైపులా 5 కిలోమీటర్ల వరకు నాటి వీళ్ళే మెయింటైన్ చేశారు. అలాగే సుమారు ఇంచుమించు 8,000 చెట్లు, డిఫరెంట్ చెట్లు కూడా వీళ్ళు నాటారు. ఇమాజిన్ చేసుకుంటే ఆ రోడ్డు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. షీఈస్ ఎన్ క్యాజువల్ లేబర్. మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే ఎవరు వీళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోరు. ఈవెన్ కొంతమందికి తెలియదు కూడా, ఎందుకంటే వీళ్ళకంత హైప్ ఇవ్వరు. ఇది నిస్వార్థంగా దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ బాగు కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి దేశ సేవ చేశారు. వాళ్ళ స్ట్రగుల్స్ని అందరికీ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఫాలో, లైక్ చేయండి. థ్యాంక్ యూ.